దేవుని పరిశుద్ధ నామముకు వందనములు. మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవము గల దేవుని మాటలని ఈ యొక్క కార్యక్రమాన్ని తిరిగి మరలా ప్రారంభిస్తూ ఉండగా, దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా వీక్షించండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. ఈ రోజు నుంచి ప్రతిదినము కూడా మరి దేవుని వాక్యము, ఆదరణకరమైనటువంటి మాటలు దేవుని వాక్యములోంచి అందించిన ఏంటుండగా మరి మీరందరూ కూడా విని ఆ విధంగా అనేకులకు మరి ఈ యొక్క దైవ వర్తమానాలు షేర్ చేయమని ప్రభు పేరిట మనవి చేస్తూ మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకునేటువంటి అంశం ఏదైతే ఉందో, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ చూసినట్లయితే యెహోషువ గ్రంథంలో మరి దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఆయన తెలియజేసినటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5 నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం ఈ సమయంలో. యెహోషువ గ్రంథము ఒకసారి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు నేను చదువుతున్నాను. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయిండునట్లు నీకును తోడయిందును. మొట్టమొదట మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు నిరంతరము తోడుగా ఉంటాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తన బిడ్డలకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. మోషేను నాయకుడిగా ఏర్పాటు చేసి మరి ఇశ్రాయేలీలందరినీ కూడా మరి ఆ యొక్క బానిసత్వంలోని విడిపించడానికి నాయకుడిగా మరి ఏర్పాటు చేసి, ఆ తర్వాత మోషే తర్వాత యెహోషువను మరి నాయకుడిగా ఏర్పాటు చేసుకొని మరి మోషేకు ఏ విధంగా అయితే వాగ్దానం చేశాడో, అదేవిధంగా మోషేకు ఏ విధంగా అయితే తోడుగా ఉన్నాడో, అదేవిధంగా మరి ఇక్కడ యెహోషువకు కూడా దేవుడు తోడుగా ఉండి నడిపించడానికి ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే, నీవు బ్రతుకు దినములన్నిటి ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయిండునట్లు నీకును తోడై ఉంటాను. ఇక్కడ చూసినట్లయితే మరి గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు మనకు కాచి కాపాడాడు. మన ప్రయాణాల్లో తోడుగా ఉన్నాడు. అదేవిధంగా మన యొక్క పరిస్థితుల్లో తోడుగా ఉన్నాడు. అదేవిధంగా మనం వెళ్తున్నటువంటి అనారోగ్య పరిస్థితుల్లో తోడుగా ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క నూతనమైన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టున్నాం కాబట్టి మరి దేవుని యొక్క కాపుదల మనకి ఈ సంవత్సరం కూడా తోడుగా ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైతే యెహోషువకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఇక్కడ ఉందో, అది మన జీవితంలో కూడా నెరవేర్చబడుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే వాక్యము నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు మాట్లాడాడు కాబట్టి, అది నిన్న వారితో మాట్లాడిన దేవుడు నేడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక ముందు రాబోయే జనాంగంతో కూడా ఈ వాక్యము మాట్లాడుతూనే ఉంటుంది. కనుక ఈ వాక్యము మనల్ని బలపరుస్తుంది. మరి దేవుడు మనకు తోడుగా ఉంటాడు, నిరంతరం తోడుగా ఉండే దేవుడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనంలో ఏం తెలియజేస్తుందంటే, ఆయన నిశ్చయంగా నేను నీకు తోడయిందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులోంచి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరని మోషేతో మాట్లాడతాడు. అదే మాట ఇక్కడ యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో నాతో అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ విషయంలో కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఒకటి, దేవునితో మనం నడవడానికి సిద్ధపడాలి. దేవునితో నడిచి దేవుని యొక్క మార్గంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడ్డప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మన చేయి విడిచే దేవుడుగా ఉండడు. దేవుడు మనతో నడుస్తాడు. తర్వాత రెండోది, అపజయము లేని జీవితము యెహోషువకి ఇస్తున్నాడు. అపజయం లేని జీవితం చూడండి. 1వ అధ్యాయము 5వ వచనంలోంచి చూసినట్లయితే, నిన్ను విడువను, 6వ వచనం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశము నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే ఇక్కడ చూసినట్లయితే అపజయం లేని జీవితం దేవుడు అంటున్నాడు మరి యెహోషువతో, ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేకయుండును అంటాడు. ఆ కింద వచనాలు కానీ చదివినట్లయితే ఏ మనుషుడు కూడా మరి నీ ఎదుట నిలవలేకయుండును అంటాడు. కాబట్టి దేవుడు తన బిడ్డలకు మరి ఎలాంటి ఆటంకం వచ్చినా కూడా ముందు ఆయన ఉంటాడు. ముందు ఆయన ఉండి వారి మీదకి తన బిడ్డల మీదకి ఎలాంటి అపాయం కానీ ప్రమాదం కానీ మరి సాతాను వల్ల ఎలాంటి క్రియలు వారి మీదకి రాకుండా ముందు అడ్డుపడతాడు. ముందు ఉండి ఆయన నడిపిస్తూ ఉంటాడు. కనుక దేవుడు
ఇక్కడ యెహోషువకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలు, దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి బిడ్డలు మరి ఆ యొక్క మార్గంలో నడుస్తున్నప్పుడు వారికి ఎలాంటి ఆటంకము రాకుండా దేవుడే దాన్ని తొలగిస్తాడు. ఏ మనుషుడు కూడా నిలవలేక ఉండునట్లుగా దేవుడు చేస్తాడు. అంటే వారికి ఎదురు లేకుండా చేస్తాడని ఇక్కడ వాగ్దానము. 8వ అధ్యాయము 31 వచ్చిన రోమపత్రిక 8వ అధ్యాయం 31లో, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు అంటాడు. నిజంగా చూసినట్లయితే దేవుడు మనతో ఉంటే మనకు విరోధులు ఎవరు ఉంటారు? మనల్ని జయించగలరా? ఎవరు కూడా జయించలేరు. కనుక దేవుడు మనతో ఉండి మనల్ని విజయపదంలో నడిపిస్తాడు. తర్వాత 3వది, ఎన్నడూ విడువని దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. ఇది ఆయన నిబంధన నమ్మకత్వాన్ని తెలియజేస్తుంది. దేవుడు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వాక్యం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యెహోషువకి ఇచ్చినటువంటి వాగ్దానం. అయితే మనం కూడా మన ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎన్నడూ కూడా మనల్ని చేయి విడిచే దేవుడు కాదు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని మాట్లాడుతూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5లో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా అంటాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే ధనాపేక్ష లేకుండా జీవించి, ధనాపేక్షకు మనం బానిసలుగా ఉండకుండా దేవుని చిత్తానికి మనం లోబడి జీవించినట్లయితే మనల్ని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. మనకు దేవుడు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనకు కావలసినటువంటి ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. తర్వాత 4వది, దేవుడు ఇస్తున్నటువంటి ఒక గొప్ప అభయం ఏంటంటే యెహోషువకి, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము అనేది కేవలం సలహా కాదు, అది దేవుడిచ్చేటువంటి ఒక ఆజ్ఞ. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని అంటున్నాడు యెహోషువతో. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనం ఏ విషయంలో అధైర్యపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనం పిరికివారము కాదు. పిరికివారుగా మనల్ని దేవుడు చేయలేదు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు పిరికివాడు కాదు. కనుక మనల్ని ఆయన నడిపిస్తున్నప్పుడు, ఆయన స్వరానికి లోబడి మనం నడుస్తున్నప్పుడు మనం ధైర్యంగా ముందుకు వెళితే మరి ఏ విషయంలో కూడాను మనం మరి దేవుడు నడిపించి మనం అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు దీవెన ఆశీర్వాదాలు ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం చూస్తే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మ ఇయ్యలేదంటాడు. కాబట్టి పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదనంటే దాని అర్థం ఏంటంటే మనం పిరికితనం కలిగి ఇంకా ఉండకూడదని. ఎందుకనంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనం తీసుకోవాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నింపుదలతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుని యొక్క సహాయము కోరుకోవాలి. పరిశుద్ధాత్మ తండ్రి నన్ను నడిపించని చెప్పి దేవుని సన్నిధిలో అడగాలి. ఆ విధంగా అడిగి మనం ప్రార్థన చేసి ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు అనేకులు ఎదుట నిలబెట్టి గొప్పగా వాడుకుంటాడు. దేవుడు తన పని గొప్పగా జరిగిస్తాడు. తర్వాత 5వది, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ పితరులకు చేసిన ప్రమాణాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మన జీవితంలో కూడాను ఈ 2026వ సంవత్సరంలో అనేకులు వాగ్దానాలు తీసుకున్నారు. కానీ బైబిల్ అంతా కూడా వాగ్దానంతో కూడినటువంటి మాటలు చాలా ఉన్నాయి. కాబట్టి వాగ్దానం తీసుకోవడం కొంతమంది తప్పు అది ఇది అంటారు, కానీ ఎవరిష్టం వారిది. మొత్తం మీద అయితే దేవుని వాక్యం దినదినం నువ్వు చదువుతూ ఉంటే ప్రతిరోజు కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. అదే దేవుడు ఇచ్చేటువంటి గొప్ప వాగ్దానం. ఆ వాగ్దానం ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం, ఆయన జరిగిస్తాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడుననియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగంగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. 1000 తరముల వరకు దేవుడు కృపచూపువాడు. తన వాగ్దానాలను నమ్మి తన వాక్యానుసారంగా నడుస్తూ తన చిత్తానుసారంగా నడిచే బిడలకు 1000 తరముల వరకు కృపచూపువాడు, నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ యెహోషువతో మాట్లాడుతున్న దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. తర్వాత మరి 6వది, నాయకత్వ బాధ్యతలు అప్పగించిన దేవుడు. ప్రజలను స్వాధీనపరచుకోవడంలో యెహోషువకు
దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు పిలిచిన పిలుపులో ఆయనే మనల్ని నడిపిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 1 తెస్సలోనిక 5:24 మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు గనుక అలాగునే చేయము అంటాడు. కాబట్టి దేవుడు ఏదైతే బాధ్యత మనకు అప్పగించాడో ఆ బాధ్యతలో నమ్మకంగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఒక్కొక్క మెట్టు దేవుడు హెచ్చించుకుంటూ మనల్ని ముందుకు తీసుకువెళ్తాడు. ఎందుకంటే అప్పగించినటువంటి ఆ పనిలో కొంచెమైన చిన్న పని అయినా సరే దాంట్లో మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఇంకొక మెట్టు ఆ విధంగా తన చిత్తానుసారంగా దేవుడు మనల్ని దీవించుకుంటూ ముందుకు వెళ్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక మనం ఆయన చిత్తానికి లోబడి నడుచుకున్నట్లయితే దేవుడు ఉన్నతమైన స్థితికి మనల్ని తీసుకొని వెళ్తాడు. తర్వాత 7వది యెహోషువతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే వాక్యానికి విధేయత కలిగి ఉండాలని చెప్పిన దేవుడు వాక్యానికి విధేయత కలిగి ఉండాలి. దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉంటే ఏం జరుగుతుంది? దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉన్నట్లు వాక్యం ప్రకారంగా మనం జీవించడం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతాము. ధర్మశాస్త్ర ప్రకారము జీవించాలి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయనతో. కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, చదవాలి, దాని ప్రకారంగా జీవించాలి. అలా జీవించినప్పుడు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు మన జీవితంలో చూస్తాం. ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినాలి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఇలా ధ్యానించడం ద్వారా దినదినము మనము మన జీవితాలను రూపాంతరపరుచుకుంటూ దినదినం మనం దేవుని యొక్క సన్నిధికి దగ్గరగా చేరబడతాం. యాకోబు పత్రిక 1:22 మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండు అంటాడు. అంటే వినటం మటుకు వింటున్నాం కానీ ఆ వాక్యానుసారంగా చేయకపోతే ఉపయోగం లేదు. కనుక వినాలి, చదవాలి, ధ్యానించాలి. ఆ వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే అప్పుడు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు మన జీవితంలో మనం చూస్తాం. తర్వాత 8వది సంపూర్ణ విధేయత కలిగి ఉండాలని చెప్పిన దేవుడు యెహోషువకి. సంపూర్ణ విధేయత ఏంటంటే కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. దేవుని మార్గంలో రాజీ లేని ప్రయాణం అవసరం. అటు ఇటు తిరుగుతూ మళ్ళీ తిరిగి దేవుని యొద్దకు వచ్చి ప్రభువా, మరి శ్రమలు వచ్చినప్పుడు దేవుని యొద్దకు వచ్చి ప్రభువా నాకు ఎలాంటి దీవెనలు రాలేదు, మరి ఆశీర్వాదాలు రాలేదు, ఎందుకు నాకు ఈ శ్రమలు ఈ కష్టాలు అని చెప్పేసి మనం అనకూడదు. దేవుని సన్నిధిలో కుడికి ఎడమకి తిరగకుండా తిన్నగా దేవుని వైపు చూస్తూ దేవుని మార్గంలో నడిచినప్పుడు దేవుడు తన చిత్త ప్రకారంగా మనల్ని నడిపించుకుంటూ వెళ్తాడు. ఆ తర్వాత మన జీవితము దేవుడు అంచెలంచెలుగా మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదించుకుంటూ ముందుకు తీసుకువెళ్తాడు. సంపూర్ణ విధేయత ఉండాలి. అందుకని సామెతల గ్రంథం 4:27 నీవు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరగకము, నీ పాదమును కీడుకు దూరంగా తొలగించుకోనమంటాడు. కుడి తట్టుకు కానీ ఎడ తట్టుకు కానీ తిరగదు. కానీ మరి ఎవరి వైపు తిరగాలంటే దేవుని వైపు తిరగాలి. ఇక్కడ చూడండి, ఇర్మీయా గ్రంథంలో 2:17 కూడా నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుతుండగా నీవు ఆయనను విసర్జించడం వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటేవి కదా అంటాడు. కాబట్టి దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు, దేవుడు తన చిత్త ప్రకారంగా నడిపిస్తూ మనల్ని ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుని సన్నిధిని దేవుని మార్గాన్ని వదిలేసి మనం వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్ళిపోయినప్పుడే మనకి ఇలాంటి శ్రమలన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, నీకు నీవే ఆయుష్కరం తెచ్చుకున్నావు అంటాడు. అంటే దేవుని విడిచి వెళ్ళడం ద్వారా మనకి ఏమొస్తాయి అంటే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకు ఇబ్బందులు అన్నీ కూడా వస్తాయి. దుష్టుడైన సాతాను పరిపాలన మన ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇక సాతానుకి అబంధాలకి మన జీవితాన్ని అప్పగించుకున్నట్లు అవుతుంది. కాబట్టి అటువంటి బంధకాల్లోంచే దేవుడు విడిపించి నిన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. తిరిగి మరలా అటువంటి పరిస్థితిలోకి వెళితే బహుభయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక దేవుణ్ణి విడిచి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు అనే విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు కుడికి కానీ ఎడమ కానీ తిరగకు అంటున్నాడు. 9వది వాక్య ధ్యానం చేయాలని చెప్పిన దేవుడు వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రతిదినం కూడా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. కీర్తనలో 1 కీర్తన 2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి మరి నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రతి కుటుంబం కూడా, ప్రతి వ్యక్తి కూడా, ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే ప్రతిరోజు కూడా కనీసం 1 అధ్యాయం అన్న 2 అధ్యాయాలన్న దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి అర్థం చేసుకొని ఆ ప్రకారంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటే నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా ఆశీర్వాదకరంగా అనేకులకు దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. తర్వాత చూసినట్లయితే మరి 10వది
వాక్యాన్ని ప్రకటించమని చెప్తాడు. ఇది ధ్యానించటమే కాదు, చదవటమే కాదు, కానీ నీవు ఈ ధర్మశాస్త్రాన్ని బోధించకుండా తప్పిపోకూడదు అంటాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని బోధించాలి. ప్రతి ఒక్కరూ మనం చదువుతాము, వింటున్నాము, ఎన్నో సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాము, దేవుని వాక్యాన్ని వింటున్నాము, కానీ కనీసము ఒక్క సంవత్సరానికి ఒకరినన్నా నువ్వు రక్షించావా అనే విషయాన్ని దేవుని వాక్యం ప్రకటించి సంవత్సరానికి ఒక్కరినన్నా రక్షణలోకి నడిపించావా అనేది ప్రశ్నించుకొని ఈ సంవత్సరం నుంచి అయినా అటువంటి తీర్మానం చేసుకొని సంవత్సరానికి ఒక్కరినైనా కానీ రక్షించడానికి ప్రయత్నం చేయండి. సంవత్సరానికి ఒక్కరినన్నా రక్షించడానికి ప్రయత్నము చేయండి. తర్వాత చూసినట్లయితే మరి 11వది క్రియారూపక విశ్వాసం కలిగి ఉండాలని చెప్పిన దేవుడు. క్రియారూపకం కలిగి ఉండాలి. మనం విశ్వసిస్తున్నామనంటే అది క్రియలో చూపించాలి. మనం నమ్ముతున్నామనంటే అది క్రియలో చూపించాలి. కాబట్టి వాక్య ప్రకారం చేయుటకు జాగ్రత్త పడాలి. వినడం కంటే అనుసరించడమే ఆశీర్వాదకరం. మత్తయి సువార్త 7:24లో కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. కాబట్టి వినటం కాదు, చదవటం కాదు, కానీ క్రియలో దాన్ని చూపించినట్లయితే మన ఇల్లును బండ మీద కట్టుకున్న వారం అవుతామని చెప్పేసి వాక్యానుసారంగా. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు అంటాడు. విని వాటి ప్రకారంగా చేయాలి. మనం చేసినప్పుడే అది క్రియారూపకం దాలుస్తుంది. అలా చేసినప్పుడే మన జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది మనం చూడగలుగుతాం. తర్వాత ఆత్మీయంగా వర్ధిల్లుట. మరి ఇక్కడ చూసినట్లయితే లోక సంబంధమైన విజయం కంటే దేవుని మార్గంలో వర్ధిల్లటం చాలా ప్రాముఖ్యం. అలా చేసినప్పుడు నువ్వు వర్ధిల్లుతావు అని అంటే ఇక్కడ ఆత్మీయంగా వర్ధిల్లుతాం. మనం ఆత్మీయంగా దీవించబడతాం, ఆత్మీయంగా ఆశీర్వదించబడతాం. ఆత్మీయంగా ఎప్పుడైతే దీవించబడతామో మత్తయి సువార్తలో అంటాడు కదా, పైనున్న వాటిని మీరు వెతకండి అంటాడు. ఆ తర్వాత మీకు కావాల్సినవి అన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడని చెప్పేసి అంటాడు. కాబట్టి మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత మీకు కావాల్సిన ఏవో అవన్నీ కూడా నేను ఇస్తా అంటాడు. కాబట్టి మొదట దేవుని సన్నిధిని వెతికినప్పుడు మిగతా అవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. కనుక ఇక్కడ చూసినట్లయితే మొదట మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయంలో 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుతున్నా అంటాడు. మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలో మనం సౌఖ్యంగా మరి ముందుకు వెళ్ళాలి, సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థిస్తున్నా అంటాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో దినదినము అభివృద్ధి చెందాలి. సంవత్సరాలు జరుగుతుండగా మన జీవితంలో గొప్ప మార్పు రావాలి, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. మరి గత సంవత్సరం ఎలా ఉన్నామో ఈ సంవత్సరంలో ఇంకనైనా మార్పు చెంది ఒక నూతనమైనటువంటి అనుభూతులకు మనం వెళ్ళాలి. దేవుని సన్నిధిలో ఇంకను బలపరచబడాలి, దేవుని మార్గంలో ఇంకను వర్ధిల్లాలి అనేటువంటి తీర్మానము చేసుకోవాలి. తర్వాత 13వది భయానికి చోటు లేదు, దిగులు పడకు జడియకు అంటాడు యెహోషువతో. దిగులు పడకు, నీవు జడియకు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు భయానికి చోటు అనేది ఉండదు. దేవుడు మనతో ఉన్నాడంటే మనకు ఇంకా దేని విషయంలో కూడా భయపడాల్సిన పని లేదు. దేవుడు మనతో ఉన్నప్పుడు భయము మనల్ని బలహీనపరచకూడదు. యెషయా గ్రంథం 41:10 అంటాడు, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతియు నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందునని మరి మాట్లాడతాడు. కాబట్టి వాక్యం విన్నామంటే వాక్యాన్ని నమ్మి తీరాలి 100%. దేవుడు ఈ మాట దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యము చేస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయంలో భయపడద్దు, దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఇక భయానికి చోటు అనేది ఉండకూడదు. తర్వాత 14వది సర్వవ్యాప్తి అయిన దేవుడు, నీవు నడచు మార్గం అంతటిలో అని అంటాడు, దేవుడు తోడుగా ఉంటాడు. నీవు నడచే మార్గం అంతటిలో దేవుడు తోడుగా ఉంటాడు. సర్వవ్యాప్తి అయిన దేవుడు అంటే ఇక్కడున్న దేవుడు మరో చోట కూడా ఉంటాడు. అంటే చూడండి, ఆదివారము ఎన్నో సంఘాలలో ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఎక్కడ 2-3 కూడి నా నామములో ఆరాధిస్తారో నేను వారి మధ్యలో ఉంటా అన్నాడు. అంటే దేవుడు ఒక చోటే ఉండేవాడు కాదు, ఆయన సర్వవ్యాప్తి. కాబట్టి ఇక్కడ ఉన్న దేవుడు అనేక చోట, అన్ని చోట్ల, అన్ని కుటుంబాలలో, అందరూ మరి ఆయన నమ్మినటువంటి బిడ్డల యొద్ద వారితో ఉండే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి సర్వవ్యాప్తి అయిన దేవుడు ఆయన. కీర్తనలు 37:23లో ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని కన్ను మనపై ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము దేవునితో నడవాలి, నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవాలి, ఆయన సహాయం తీసుకోవాలి, ఆయన తోడు మనం తీసుకోవాలి.
ఆయన మనలో పెట్టినటువంటి ఆ పరిశుద్ధాత్మ స్వరం విని ఆ ఆత్మ ఏం చెప్తుందో ఆ ఆత్మానుసారంగా నడుచుకోవడానికి తీర్మానం చేసుకోవాలి. తర్వాత 15వది చివరిది, దేవుని వాగ్దానమే మన బలం. ఇప్పటి వరకు యెహోషువకు దేవుడు మరి మొదటి అధ్యాయం 5-9 వచనాల్లో మంచి మాటలు చెప్పాడు, వాగ్దానాలు ఇచ్చాడు, అభయం ఇచ్చాడు, మరి ఏం చేయమన్నాడో ఏం చేయాలో చెప్పాడు. అయితే ఈ వాగ్దానమే మన బలం, ఈ వాక్యమే మన బలం. కాబట్టి ఈ వాక్యం ఉన్నట్టుగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మనం ఎప్పుడైతే నమ్మి విశ్వసించి ఆ వాక్యం పైన నమ్మకం ఉంచి ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా ప్రతిరోజు కూడా ఆ వాక్యాన్ని ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాన్ని మనం చూసేలాగా చేస్తాడు. మనకు అట్టి దీవెన ఆశీర్వాదాలు ఇస్తాడు. దీనికి సంబంధించిన రిఫరెన్స్ 2 కొరింథీ 1:20 దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. అంటే చూడండి, క్రీస్తునందు మనం ఏదైతే ప్రభువా ఇది యేసుక్రీస్తు నామములో ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడును గాక అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తూ ఉంటావో, ప్రతిరోజు దేవుని స్తుతిస్తూ ఉంటావో, ఆ వాగ్దానము ఏదైతే నీతో దేవుడు మాట్లాడాడో ఆ వాగ్దానాన్ని దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, యెహోషువతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో నాతో అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ సంవత్సరం ఒక తీర్మానం చేసుకుందాం, దేవుని మార్గంలో మరి ముందు కొనసాగించబడుతూ ఆయన చెప్పినటువంటి ఆ యొక్క బలమైనటువంటి మాటలు, వాగ్దాన పూరితమైనటువంటి మాటలు, అభయంతో కూడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు నాతో మాట్లాడాడని చెప్పేసి విశ్వసించి ఆ వాక్యాన్ని తీసుకొని ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేసినట్లయితే యెహోషువకు తోడుగా ఉన్న దేవుడు, మోషేకు తోడుగా ఉన్న దేవుడు, యెహోషువకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు నీతో కూడా ఉండి నీతో నడవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటను దీవించునుగాక. ఆమేన్. మీ అందరికి కూడా వందనాలు.